ఈ ఏరియాలో 7 కోటలకి ఎవరు ఎదురొచ్చినా ఉతి కారేస్తాను. ఆ సత్యవంతుడు బిచ్చం వేయగానే నాకే ద్రోహం చేస్తారా మీరా? మనం ప్రవేశించాల్సిన సమయం ఆసనమైనది. పదండ్రా. ఎంత చెప్పినా వాళ్ళ మార్పు రాదు. ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. పిన్ని, మన బాబీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది జయాన్నే. నువ్వా? అవును పిన్ని, నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. అలాగా? ఎప్పుడు? ఈ రోజే. మీ అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరికి చెప్పలేదు. ఎలా ఉన్నావు ఝాన్సీ? ఒరే బాబీ, దిగిరారా. రే దిగరా. దొంగ పిల్లిలా వస్తున్నాడు చూడు. పిల్లి కాదు పిన్ని, వీడు బొబ్బిలి పులి. ఎరా? అవును, పిల్లి లాంటి పులి. మీరే వాణ్ణి చెడగొడుతున్నారు. మేమా? మీ సపోర్ట్ చూసుకునే వీడింతగా రెచ్చిపోతున్నాడు. జరా నిజమా? ఇలా చూడు ఝాన్సీ, గాలి వంశంలో ఉన్న వాళ్ళలో పౌరుషం, వీరత్వం నిండుగా ఉన్నది నా తమ్ముడు బాబీకే. ఇక మీదట గాలి వంశానికి వంశోద్ధారకుడు వీడే. వీడిని బాగు చేయడానికి ఒకే ఒక దారుంది. ఏంటది? వీడిని నా కరాటే క్లాస్ కు వెంటనే పంపిస్తే అన్ని కళలు నేర్పిస్తాను. అయ్యయ్యో, అలాంటివేం వద్దు. ఎందుకు? ఇప్పటికి నేర్చుకున్నవే ఎక్కువ, ఇంకా నేర్పించాలే ఏంటి? కరెక్ట్ గా చెప్పావు పిన్ని. హాయ్. బస్సు రాలేదని టెన్షన్ గా ఉన్నావా? మెడికల్ కాలేజ్ కదా, నేను అటువైపే. కమ్ కమ్ విత్ మీ, ఐ విల్ డ్రాప్ యూ. లేదు, నేను కార్ ఎక్కను. నా గురించి కథలు కట్టే లెవెల్ కి నేను నడుచుకోను. యూ మీన్ కథలు, లవ్ స్టోరీస్? అనుకున్నానులే. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు, అడ్డగాడిద. నేను ఊహించింది నువ్వు ఇంకా ఊహించలేదే. నాతో ఊరికే ఏమనలేదు కదా, నిజంగానే మెడికల్ కాలేజ్కి వెళ్తున్నావా? అవును, నిజంగానే. అక్క హాస్పిటల్ వెళ్ళాలి కదా, ఈ కార్ ఎక్కు. బాబీ అటువైపే వెళ్తున్నాడు, రండి. మెల్లగా అక్క. అదా ఎక్కండి. అక్క, మీరు లోపలికి వెళ్ళిపోండి. చూసెక్కు. జాగ్రత్త. మెల్లగా కూర్చోండి. జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, మీరు వెనకాల ఎక్కండి. ఆంటీ, మీరు ఫ్రంట్ లో కూర్చోండి. వెళ్ళండి. అంటే నువ్వు రావట్లేదా? పాప పద, నువ్వు కూడా ఎక్కు రా. ఈ పాప కాదు,
నువ్వు నాతో వస్తున్నావా అని అడిగాను. నేనే వస్తున్నాను కానీ నీతో కాదు, బస్సులో. త్వరగా వెళ్ళవయ్యా, కొంపదీసి కార్లోనే డెలివరీ అయిపోగలదు. త్వరగా జాగ్రత్తగా వెళ్ళు.